సంపత్తారులో చేయొచ్చు, విపత్తారులో అసలు వద్దు అంటాం. సో అశ్వినికి ఏంటంటే ఇప్పుడు మనకి సంపత్తార ఏమైంది, అశ్విని భరణి, కృతిక విపత్తార, రోహిణి క్షేమత్తార. ఓకే. ఐదోది మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం బుధుడు స్టారు, బట్ ఇక్కడ ఏంటంటే ప్రత్యక్తార అయింది ఎవరికి, అశ్విని వాళ్ళకి. సో అది పనికిరాదనమాట. సో ఇలా మనం లెక్కెట్టుకుంటూ వెళ్ళాలి. ఆరోది మనకి ఏంటంటే సాధన తార అవుతుంది, ఓకే. ఆరుద్ర నక్షత్రం. సో ఏడవది మళ్ళీ అంటే ఆరుద్ర తర్వాత ఏమొచ్చింది మనకి, తర్వాత మనకి వచ్చేది పునర్వసు నక్షత్రం. ఆరుద్ర తర్వాత పునర్వసు తర్వాత మనకి ఏంటి వచ్చేది ఏంటంటే పుష్యమి. సో వీటిల్లో ఏంటంటే అశ్వినికి ఇప్పుడేం మనకి తెలుసు కదా, ఇప్పుడు 5వ తార మంచిది కాదు, 3వ తార మంచిది కాదు, 7వ తార మంచిది కాదు అనమాట. 7th అంటే అశ్విని నుంచి కౌంట్ చేయాలి. సో 7వ తార మంచిది కాదు. 8, 9 చాలా మంచివి, అంటే మిత్రతార, పరమిత్రతార